అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను, అన్నాశయం నుండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హిందూ సోదరులతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి, హిందూ సోదరులకి, వారి కుటుంబాలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నుండి వరుసన పండుగలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఆది పండగ. ఇక్కడ నుండి నెక్స్ట్ దసరా, సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా ఒకటి ఇంకా మనకి ఒక 6 నెలల పాటు నాన్ స్టాప్ పండుగలు. అందరికి కూడా సంతోషంగా ఉండడానికి ఇది ఆది పండుగ. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యేశ్వర్యాలతో సరదాగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ వినాయక చవితి అనేది మనం ఎప్పుడు ప్రారంభించింది అంటే, పురాణాల ప్రకారం పక్కన పెడితే, పురాణాల ప్రకారం వినాయక చవితికి సంబంధించిన ఆ చరిత్ర అంటే పురాణాన్ని పక్కన పెడితే, అసలు భారతదేశంలో మనకి వినాయక చవితి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది? 1892, 1894 సమయాల్లో బ్రిటిష్ వారితో మనకి జరుగుతున్న అంటే స్వతంత్ర పోరాటాల ఉద్యమ సమయంలో మనకి చాలా పోరాటాలు జరుగుతున్న అప్పటికే ప్రారంభమైపోయాయి. ఆ సమయంలో పూణే మహారాష్ట్రలోని పూణేలో బ్రిటిష్ వారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని, కనీసం ఎవరు కూడా ఒకరికి ఒకరు పబ్లిక్ ఒకరితో ఒకరి సంబంధం లేకుండా, ఒకరికి ఒకరు కలవకుండా, ఎక్కడ కూడా కనీసం ఒక మొబిలైజేషన్ అనేది లేకుండా చేశారు, నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఏమైందంటే, మనకి స్వతంత్ర పోరాటంలో కానీ, తర్వాత అంతకన్నా ముందు ఎందుకంటే ఒకరొకరు కమ్యూనికేషన్ కానీ లేక స్తబ్దంగా సైలెంట్గా అయిపోయింది. అంటే ఎవరి జీవితం అంటే వారి బానిసత్వంతో, బ్రిటిష్ వారి బానిసత్వంతో బతుకుతున్న అలా లైఫ్ వెళ్ళిపోతున్న టైంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ మహానుభావులండి. అప్పటికి మనకి నిజంగా మనం ఈ రోజు ఇంత సంతోషకరంగా రకరకాల పండుగలు చేసుకుంటున్నాము, సంతోషంగా ఉంటున్నాము, ఏదోదో జరుగుతున్నాము, ఒక కుటుంబాలతో ఒక సంతోషకరమైన జీవితాలు గడుపుతున్నాం అంటే కారణం అప్పట్లో ఉన్న పోరాట యోధులు వాళ్ళు తాలూకా ఆలోచన విధానం, తెలివితేటల వల్లే ఈరోజు మనం ఇలాగ ఉన్నాం. సరే, అసలు విషయం చెప్తున్నాం. 1892, 1894 సమయంలో పూణేలో స్తబ్దంగా ఉన్న ప్రజా జీవితాన్ని మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేయడానికి, ఎక్కడికక్కడ ఒక చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేని టైంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆలోచన చేసి, అసలు వినాయక చవితిని 9 రోజుల పాటు నిర్వహిస్తే ఈ భక్తి అన్న ఒక దాని మీద ప్రతి వీధిలో ప్రతి చోట వినాయక మండపాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ 10 మంది 100 మంది రీచ్ అవుతారు, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. మన వ్యవహారాలు ఈ 9-10 రోజుల్లో అసలు ఏం చెయ్యొచ్చు, ఎలా నడవచ్చు అన్నది ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఆ తర్వాత అలా ప్రాచుర్యం పొంది ఈరోజు మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. అసలు దీనికి పుట్టుక మాత్రం 1892, 1994 మధ్యలోనే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. మరొకసారి చెప్తున్నా, అప్పటి మేధావులు ఇప్పుడు ఉన్నారు మేధావులు, అది వేరే సంగతి. అంటే బ్రిటిష్ వారి సంఖ్యల్లో అంటే మన బయటకు తీసుకురావడానికి వాళ్ళు చేసిన ఆలోచన విధానం అన్నది చూసారా, అద్భుతం. అంటే ఒక పక్క దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. మరొకసారి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారికి సెల్యూట్ కొడదాము మనం. మరొకసారి అందరూ కూడా సంతోషంగా ఈ పండగని జరుపుకోండి. చిన్న సజెషన్ అది, సోదరులారా, ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత చెరువుల్లోనూ, నదుల్లోనూ, సముద్రాల్లోనూ దీన్ని నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముందుగా యూత్, మీరు కొంతమంది నేను చూస్తూ ఉన్నాను, ఎందుకంటే నాకు తెలిసిన ఎంతోమంది విశాఖపట్నంలో ఈ నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు బాగా తాగి అసలు స్పృహ లేని పరిస్థితుల్లో వెళ్ళి సముద్రంలో దాంతోపాటు వెళ్ళి కొట్టుకుపోయి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దురదృష్టకరమైన
వ్యవహారాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా నిమజ్జనాన్ని కూడా చేయండి. మీరు బాగుంటే, యూత్ బాగుంటే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నిమజ్జనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ కార్య వినయ్ ప్రకాష్. నమస్తే.